హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈ రోజు మనం థెవెనిన్స్ థీరం టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థెవెనిన్స్ థీరం అంటే ఏంటి? ఈ థీరం మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మనం ఏ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ తీసుకున్నా సరే, ఎంత పెద్ద నెట్వర్క్ తీసుకున్నా సరే, దాన్ని సింప్లిఫై చేసి సాల్వ్ చేయడానికి ఈ థెవెనిన్స్ థీరం అనేది మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎలా సాల్వ్ ఎలా ఎలా సింప్లిఫై చేస్తామంటే ఎంటైర్ నెట్వర్క్ ని ఒక సింపుల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఒక ఒక సిరీస్ రెసిస్టర్ తో మనం సాల్వ్ చేస్తాం. ఎంటైర్ నెట్వర్క్ ని సింప్లిఫై చేసి సాల్వ్ చేస్తాం. అంటే ఫస్ట్ అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆ నెట్వర్క్ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ అన్నది అవ్వాలి. ఓకే, ఏం చెప్పాను? ఎంటైర్ నెట్వర్క్ ని ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ తో కన్వర్ట్ చేసి ఏ ఏ ఎలిమెంట్ అక్రాస్ వోల్టేజ్ ఆర్ ఏ ఎలిమెంట్ లో మనకి కరెంట్ కావాలో అలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎలా అంటే దీని ఈక్వలెంట్ ఎలా ఉంటుందంటే ఎంత పెద్ద నెట్వర్క్ అయినా సరే ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ వన్ రెసిస్టర్. ఇక్కడ ఈక్వలెంట్ ఎంటైర్ నెట్వర్క్ ఎన్ని వోల్టేజ్ సోర్సెస్ ఉన్నా ఎన్ని సోర్సెస్ ఉన్నా ఒక ఈక్వలెంట్ సోర్స్ ని మనం ఇండికేట్ చేస్తాం కదా, ఆ ఈక్వలెంట్ సోర్స్ ఏమంటారంటే థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్. దట్ మీన్స్ హియర్ విటిహెచ్. అండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఒక సిరీస్ లో కనెక్ట్ చేస్తామని చెప్పాను కదా, ఆ ఈక్వలెంట్ సిరీస్ రెసిస్టెన్స్ ని ఆర్టిహెచ్ అంటాం. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ ఏం ఇక్కడ ఏముంటుంది? లోడ్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తాం. లోడ్ రెసిస్టెన్స్ ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ అండి. అండ్ మనం థెవెనిన్స్ థీరంలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే మనకి ఏ రెసిస్టర్ లేకపోతే ఏ ఎలిమెంట్ లో కరెంట్ అడిగాడో లేకపోతే ఏ ఎలిమెంట్ అక్రాస్ వోల్టేజ్ అడిగాడో దాన్ని లోడ్ రెసిస్టర్ అనుకుంటాం. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే సర్క్యూట్ ని సింప్లిఫై చేసే ముందు ఆ లోడ్ రెసిస్టర్ ని రిమూవ్ చేస్తాము. వన్స్ రిమూవ్ చేసిన తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎక్కడైతే మనం లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేస్తామో ఆ బ్రాంచ్ అక్రాస్ ఓపెన్ సర్క్యూట్, అంటే రిమూవ్ చేసామంటే ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది కదా, సో అక్రాస్ వోల్టేజ్ ఎంత అపీర్ అవుతుంది అన్నది అయితే క్యాలిక్యులేట్ చేయాల్సింది. అది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి? ఆర్టీహెచ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఎన్నైతే ఉంటాయో అన్నిటినీ కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేశాక ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దెన్ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ అంటే విటిహెచ్ అండ్ ఆర్టీహెచ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ రెండింటితో ఒక సింపుల్ ఈక్వలెంట్ సర్క్యూట్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఈ థెవెనిన్స్ థీరం అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఎంత పెద్ద నెట్వర్క్స్ అయినా సరే ఒక సింపుల్ సర్క్యూట్ కింద మారిపోతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, మ్యాసివ్ సర్క్యూట్స్ బికమ్స్ సింపుల్ సర్క్యూట్స్. మనం ఒక రియల్ లైఫ్ అనాలిసిస్తో కంపేర్ చేసుకుంటే ఒక సిటీ తీసుకుందాం. ఒక పెద్ద సిటీ తీసుకుంటే అందులో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్ లో డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి. ఈచ్ స్ట్రీట్ అండ్ ఈచ్ హౌస్ కి ఫ్లో అవుతున్న కరెంట్ పాత్ ని ఒక పెద్ద నెట్వర్క్ గా ఇమాజిన్ చేసుకుంటే ఆ ఎంటైర్ నెట్వర్క్ ని కూడా ఒక సింగిల్ బ్యాటరీ అండ్ ఒక సింగిల్ రెసిస్టర్ తో సింప్లిఫై చేసి ఇండికేట్ చేయొచ్చు. సో అదే ఇక్కడ రియల్ లైఫ్ ఎనాలజీ. మనకి ఈ థెవెనిన్స్ థీరం ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? లోడ్ అనాలిసిస్ లో యూజ్ అవుతుంది, పవర్ సిస్టమ్స్ లో పెద్ద నెట్వర్క్స్ ని సింప్లిఫై చేయడానికి యూజ్ అవుతుంది, అలానే మనం ఎలక్ట్రానిక్స్ లో కూడా ఈ థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అయితే యూజ్ చేస్తాము. ఇది ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక చిన్న ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేసినట్లయితే ఇంకా కాస్త ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఒక సర్క్యూట్ ఇస్తున్నాను. ఫస్ట్ ఒక సింపుల్ సర్క్యూట్ తో డ్రా చేద్దాం. సింపుల్ సర్క్యూట్ తీసుకుని సాల్వ్ చేద్దాం. సో దట్ కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అన్నది సేమ్ కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ సింపుల్ సర్క్యూట్ ఏంటి ఇస్తానంటే ఫస్ట్ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది అండ్ ఒక రెసిస్టర్ దీన్ని టీ నెట్వర్క్ అంటారు. ఓకే, ఇది ఒక 20 వోల్ట్స్ అనుకోండి. ఇది 5 ohms, ఇది 10 ohms, ఇది 15 ohms, ఇది 20 ohms. ఫస్ట్ మనకి థెవెనిన్స్ థీరం సాల్వ్ చేసే ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవ్ లోడ్ రెసిస్టర్. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి?
వోల్టేజ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆర్ వోల్టేజ్ అక్రాస్ 20 ఓమ్స్ రెసిస్టర్ నాకు కావాలి. సో ఇది మనకి ఇప్పుడు ఈ 20 ఓమ్స్ రెసిస్టర్ అన్నది మనకి లోడ్ రెసిస్టర్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ లోడ్ రెసిస్టర్ ని రిమూవ్ చేయాలి. సో లెట్స్ ఫాలో దట్. లోడ్ రెసిస్టర్ ని రిమూవ్ చేసి మనం సర్క్యూట్ ని సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ లోడ్ రెసిస్టర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఆ అక్రాస్ ఎక్కడైతే లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసామో ఆ టెర్మినల్స్ అక్రాస్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. లైక్ ఒకసారి ఆ లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చే సర్క్యూట్ అయితే డ్రా చేసుకుందాం. ఇదే కదా అక్కడ సర్క్యూట్ ఫామ్ అవుతుంది. సో ఇది దట్ మీన్స్ 20 వోల్ట్స్, 5 ఓమ్స్, 10 ఓమ్స్ అండ్ 15 ఓమ్స్. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దట్ మీన్స్ VOC. దిస్ ఈజ్ నథింగ్ బట్ థెవెనిన్స్ వోల్టేజ్. సో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి ఇలా ఫ్లో అవుతుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఈ 15 ఓమ్స్ రెసిస్టెన్స్ లో కరెంట్ ఏమైనా ఫ్లో అవుతుందా? అవ్వదు. అంటే ఇందులోకి వెళ్ళేది 0 యాంప్స్. దట్ మీన్స్ ఇది రెసిస్టర్ అక్కడ ఉన్నా సరే లేనట్టే. సిరీస్ రెసిస్టర్ ఇన్ సిరీస్ విత్ ఓపెన్ సర్క్యూట్ ఈజ్ నో మోర్ ఇంపార్టెంట్. దట్ మీన్స్ నెగ్లిజిబుల్, అది ఉన్నా లేనట్టే అనమాట. సో లెట్ us సింప్లిఫై ద సర్క్యూట్ ఫర్దర్. అంటే ఏమవుతుంది, 20 వోల్ట్స్, 5 ఓమ్స్, 10 ఓమ్స్ అండ్ థెవెనిన్స్ వోల్టేజ్. సో అక్రాస్ ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటి, రెసిస్టర్ ఎందుకు తీస్తాను, ఉన్నా లేనట్టే కదా, ఇందులో కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, ఓపెన్ సర్క్యూట్ కదా, క్లోజ్ అయిపోతలేదు కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత appear అవుతుంది, దీనికి ఏదైతే ప్యారలల్ గా ఉందో ఆ బ్రాంచ్ అక్రాస్ ఎంత వోల్టేజ్ అంటే ఇది ఈ 10 ఓమ్స్ అక్రాస్ ఎంత వోల్టేజ్ appear అయిందో అదే వోల్టేజ్ ఇక్కడ appear అవుతుంది. లెట్స్ సాల్వ్ ఫర్ దట్. ఏంటిది, ఇప్పుడు మనకి ఈ 20 వోల్ట్ సోర్స్ ద్వారా ఈ 10 ఓమ్స్ రెసిస్టెన్స్ లో వోల్టేజ్ కావాలి కాబట్టి లెట్ us అప్లై వోల్టేజ్ డివైడర్ రూల్. ఏంటి, అప్లయింగ్ వోల్టేజ్ డివిజన్ రూల్. దట్ మీన్స్ VDR. ఏంటి, వోల్టేజ్ అక్రాస్ 10 ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డివిజన్ రూల్ ఏం చెప్తుంది, టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ బ్రాంచ్ రెసిస్టర్ బై టోటల్ సిరీస్ రెసిస్టెన్స్. దట్ మీన్స్ 20 వోల్ట్స్ టోటల్ వోల్టేజ్ బై సేమ్ బ్రాంచ్ రెసిస్టెన్స్. అంటే అక్రాస్ ఏ బ్రాంచ్ అయితే కావాలో ఆ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ది సిరీస్ రెసిస్టర్స్. దట్ మీన్స్ 10 plus 5. సో 20 into 10 by 15. 5 2s are 5 3s are ఎంత వచ్చింది, 60 by 3 volts. ఇదేంటిది V10 ohms. నథింగ్ బట్ ఇదే కదా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆర్ V థెవెనిన్స్. ఇప్పుడు మనకి ఏంటి వచ్చింది, V థెవెనిన్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, RTH క్యాలిక్యులేట్ చేయాలి. RTH అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు, మనకి అల్టిమేట్ గోల్ ఏంటి, ఎంటైర్ నెట్వర్క్ ని మనం ఒక సింగిల్ ఈక్వలెంట్ బ్యాటరీ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ మనం మార్చాలి. ఆల్రెడీ మనకి సింగిల్ బ్యాటరీ సోర్స్ అంటే VTH వచ్చింది కదా, VTH వచ్చింది. సో ఈ VTH ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, RTH క్యాలిక్యులేట్ చేసిన ప్రాసెస్ ఏంటి, ఆల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ని రిమూవ్ చేయాలి. అంటే వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి అండ్ కరెంట్ సోర్సెస్ ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. లెట్ us ఇంప్లిమెంట్ ద సేమ్ హియర్. ఏంటి, ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్ ని షార్ట్ సర్క్యూట్ చేసాం వోల్టేజ్ సోర్స్ ని. సో 5 ఓమ్స్, 10 ఓమ్స్, 15 ఓమ్స్, ఇది ఓపెన్ సర్క్యూట్. సో RTH అంటే ఎక్కడైతే లోడ్ రిమూవ్ చేసామో అక్కడ మనం ఫేస్ పెట్టి చూడాలి పాజిటివ్ టెర్మినల్ ద్వారా. సో దట్ మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది, నథింగ్ బట్ RTH వస్తుంది. అలా మనం ఇమాజిన్ చేసుకొని అక్కడ ఆ ప్లేస్ లో మనం ఉన్నాము అని ఇమాజిన్ చేసుకొని అనలైజ్ చేస్తే మనకి ఫర్దర్ గా సింప్లిఫై చేయగలం. ఇక్కడ ఏంటి, 5 ఓమ్స్, 10 ఓమ్స్ అండ్ ఇట్ ఈస్ 15 ఓమ్స్. You can see that this 5 ohms resistance and 10 ohms resistor parallel లో ఉన్నాయి. ఎందుకు, కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అనుకుంటే ఈ నోడ్ దగ్గర స్ప్లిట్ అయింది. సో ఎక్కడైతే ఏ బ్రాంచెస్ లోకి, ఈ 5 ohms బ్రాంచ్ లోకి అండ్ 10 ohms బ్రాంచ్ లోకి, సో ఈ రెండు parallel లో ఉన్నాయి. సో మనకి ఆల్రెడీ రెసిస్టర్స్ parallel లో ఉంటే ఫార్ములా ఏంటి, 2 రెసిస్టర్స్ parallel లో ఉంటే R1 R2 by R1 plus R2 అంటే 5 into 10 by 5 plus 10. That means 50 by 15. That means 5 10s are 5 3s are.
10/3 ohms. సో దాన్ని ఇప్పుడు నెట్వర్క్ ని సింప్లిఫై చేసినట్లయితే ఎంత వచ్చింది? ప్యారలల్ ఈక్వలెంట్ 10/3 ohms. ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఎంతది? 15 ohms. ఎంత? వీట్ ఇప్పుడు చూస్తుంది దీనికి ఆర్ ఈక్వలెంట్. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 15 ohms అండ్ ఈ 10/3 ohms ఎలా ఉన్నాయి? ఇన్ సిరీస్ లో ఉన్నాయి. లెట్ us solve for that. So R equivalent is equal to sum of the resistor values in series in the network in case of series. So 15 plus 10/3. That means 3 15 is 45 plus 10 55. 55/3 ohms. This is R equivalent. That means RTH. సో VTH క్యాలిక్యులేట్ చేసాం, RTH క్యాలిక్యులేట్ చేసాం. ఫర్దర్ గా చేయాల్సింది ఏంటి? సర్క్యూట్ లో ప్లేస్ చేయాలి. ఈక్వివాలెంట్ సర్క్యూట్. ఎంత VTH ఎంత వచ్చింది? 60/3 volts. RTH ఎంత? 55/3 ohms. R లోడ్ ఎంత? ఎంతది? R లోడ్ ఎంత? మనకి ఎంత? 20 ohms. ఇదే కదా 20 ohms. సో 20 ohms. ఇలా కరెంట్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుందో సేమ్ ఆర్ లోడ్ లో కూడా అదే ఫ్లో అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదే. నౌ లెట్ us solve for that. దీన్ని కరెంట్ I అనుకుంటే యాజ్ పర్ ఓమ్స్ లా I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. వోల్టేజ్ ఎంత? 60/3. వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 55/3 ప్లస్ 20. దట్ మీన్స్ 60/3. 55 plus 3 into 20, 60/3. That means 60/3 పోతే 60 ఎంత? 115. సో 60/115 amps, 115 amps అన్నది ఈ లోడ్ రెసిస్టెన్స్ 20 ohms లోడ్ రెసిస్టెన్స్ లో ఫ్లో అవుతుంది. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఆర్ వోల్టేజ్. అంటే ఏ నెట్వర్క్ లో అయినా సరే ఒక ఎలిమెంట్ లో కావాల్సిన వోల్టేజ్ కానీ కరెంట్ కానీ థెవెనిన్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ప్రాసెస్ లో క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్. ఒకసారి రివైజ్ చేద్దాం. ఏం చేసాము? థెవెనిన్స్ థియరం గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం మీద బేసిక్ ఈ ప్రాబ్లం తీసుకున్నాం. ఈ ప్రాబ్లం తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి టార్గెట్ ఏంటి? ఎంటైర్ నెట్వర్క్ ని ఒక థెవెనిన్స్ వోల్టేజ్ అండ్ ఎంటైర్ నెట్వర్క్ ని ఇన్ థెవెనిన్స్ వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ తో కనెక్ట్ చేయాలి. ఎంటైర్ నెట్వర్క్ ని ఎలా మార్చాలంటే ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా మార్చాలంటే ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ సింగిల్ రెసిస్టర్. ఆ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఏమంటాం? థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్. అండ్ రెసిస్టర్ ని థెవెనిన్స్ రెసిస్టెన్స్. సో మనం ఫస్ట్ థెవెనిన్స్ వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? ఎక్కడైతే అక్రాస్ ఏ ఎలిమెంట్ అయితే మనకి వోల్టేజ్ అడిగాడో లేకపోతే కరెంట్ ఫ్లో అడిగాడో ఆ ఎలిమెంట్ ని మనం ముందు రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి మనం అక్కడి నుంచి నెట్వర్క్ లోపల చూస్తూ అక్రాస్ ఆ ఎలిమెంట్ ఆ టెర్మినల్స్ లేదా ఆ నోడ్స్ అక్రాస్ ఎంత వోల్టేజ్ ఏపీర్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్నే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటారు. వన్స్ అది అయిన తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆర్ థెవెనిన్స్ వోల్టేజ్ అంటారు. వన్స్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? థెవెనిన్స్ రెసిస్టెన్స్ RTH క్యాలిక్యులేట్ చేయాలి. RTH క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నెట్వర్క్ లో ఉన్న ఆల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడం అంటే వోల్టేజ్ సోర్సెస్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. వన్స్ అలా చేసిన తర్వాత ఈక్వలెంట్ సర్క్యూట్ మళ్ళీ డ్రా చేసుకోవాలి. సో మనం ఎక్కడైతే లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసామో ఆ ప్లేస్ లో మనం ఉండి ఇమాజిన్ చేసుకోవాలి. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆ ప్లేస్ లో నుండి చూస్తే ఎంత ఎఫెక్టివ్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. దాన్నే థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటారు. సో ఆ థెవెనిన్స్ రెసిస్టర్ ని మనకు ఆల్రెడీ వచ్చిన థెవెనిన్స్ వోల్టేజ్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ తో సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. అండ్ దెన్
ఆ సిరీస్ ఆ సర్క్యూట్ ఈక్వలెంట్ సర్క్యూట్ అరేంజ్ చేసిన తర్వాత ఎక్కడైతే లోడ్ రెసిస్టర్ ఏదైతే లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసామో దాన్ని ఆ ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్స్ అక్రాస్ కనెక్ట్ చేస్తాం అండ్ దెన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ లోడ్ రెసిస్టర్ ఆర్ వోల్టేజ్ అక్రాస్ దట్ లోడ్ రెసిస్టర్ మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ది థెవెనిన్స్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద లెక్చర్ until the end. Let's meet with another problem in the second lecture. Thank you.